ఇంత అన్యాయం బీసీలలో క్లియర్గా జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ఇవాళ మేలుకొని ఒక్కటై గర్జిస్తూ ఉంది. ఇలా మేమెంతో మాకంతా, మేము మీ సొమ్ము అడగట్లేదే, మీరు తింటున్న సొమ్ము మేము అడగట్లేదు, మీది మీరు తినండి, కానీ మా తలలోంచి మా కంచంలోంచి మీరు ఎత్తుకపోయి తింటా ఉన్నారు చూడు, అది మా కడుపు బాధ, అది మా గుండె కోత. అందుకోసమనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలమంతా ఏకతాటిపైకి వచ్చి రండి బాయ్ సాబ్ రండి, ఈ అన్యాయాలు మీరు ఇంతసేపు చూడలేదేమో. సో ఇక్కడికి వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ఉత్తగా రాలే, రాజ్యాధికార పార్టీలో భాగస్వాములు అయిదామని బీసీల రాజ్యం కోసం బీసీల ఆత్మగౌరవం నిలబెట్టడానికి వచ్చిన పోరాట యోధులు వీళ్ళంతా. సో కాబట్టి బీసీల ఐక్యత వర్ధిల్లాలి.